హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి. 2-3 డేస్ నుంచి ఇది వచ్చేసి పోలిపాడ్యమి రోజు మార్నింగ్ అయితే దీపాలు వెలిగించుకుంటాం కదా. మనం పోలి తల్లికి మనం దీపాలు వెలిగించి మనం ఇవాళ పంపిస్తాం కదా. బుధవారం రోజు అనమాట ఇది. ఇక్కడైతే పూజ అయితే ఇలా చేశానండి. 365 ఒత్తులు వెలిగించాము. అలాగే ఇక్కడ రోజులాగే దీపం పెట్టి చక్కగా పూజ అయితే అయ్యింది పోలిపాడ్యమి రోజు. ఈ రోజుతో కార్తీక మాసం మనకు అయిపోయినట్టే కదా. మర్నాడు నుంచి ఏంటంటే మార్గశిరం, అలాగే ఆదివారం నుంచి ధనుర్మాసం. రెండు కూడా మనకి ఈ నెలలోనే వస్తాయి కదా. చాలామంది ధనుర్మాస వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో మాకైతే కొంచెం ఈ నెల అంతా కూడా బాగానే జరిగినాయండి. కొంచెం పెద్ద పెద్ద పూజలు అయినాయి కదా, అంతా బాగానే జరిగింది. ఇంక ఇంట్లో దీపారాధనకు వచ్చేసరికి ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇవాళ వంటగదిలో కూడా నేను ఆగ్నేయంలో ఇక్కడ కూడా దీపం పెట్టాను. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళకి క్యారియర్స్ అనేవి ప్రిపేర్ చేయాలి కదండి. చాలా ఫాస్ట్గా అవుతున్నాయి పనులు మార్నింగే లేవడం వల్ల. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టుకుని తర్వాత ఇంకొండి కర్రీకి అయితే ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా కార్తీక మాసం అంతా బాగానే జరిగి ఉంటుంది కదా. కార్తీకం అంతా చేయలేకపోయినా లాస్ట్ రోజు ఇలా మనం దీపాలు అనేవి కూడా చాలామంది వెలిగిస్తారు. అంతా చేయకపోయినా కూడా ఆఖరి రోజైనా సరే వెలిగిస్తే మంచిదని. ఇంక ఇక్కడ నాకు కూడా లంచ్ బాక్స్ పెట్టే పనులన్నీ కూడా అవుతున్నాయండి. నన్ను యాష్ గార్డ్ జ్యూస్ ఒకటి షేర్ చేయమని చెప్పి అడిగారండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడ ఇంకా బాక్సెస్ అని ప్రిపేర్ చేసిన తర్వాత వీళ్ళని కూడా నేను స్కూల్కి అయితే పంపిస్తున్నానండి. రోజు రెగ్యులర్గా అయిపోయింది కదా, ఇంకొంచెం మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ వ్లాగ్లో నేను మీకు మంచి టెంపుల్ దర్శనం కూడా చూపిస్తాను. మేము భైరవకోన వెళ్ళాము, అది కూడా నేను షేర్ చేస్తాను. ఎవరైనా ఆ టెంపుల్ చూడని వారు ఉంటే ఈ వీడియోలో అయితే చూస్తారని చెప్పి నేను అక్కడ కూడా వీడియో అనేది షూట్ చేశాను. ఇంక ఇక్కడైతే పువ్వులు అవి కోసి కొంచెం గణపతి దగ్గర ఉర్లిలో వేస్తున్నాను. చాలా పువ్వులు వస్తున్నాయండి, కోస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కదా, అందుకే కోస్తున్నాను. అలాగే తులసికోటని మొన్న అటువైపు ఒక పెట్టాను కదా, మన సబ్స్క్రైబర్ ఒకరు అటు ఉంచండి, ఎండ తగులుతుంది కదా మొక్కకి అని అన్నారు. అయితే ఇప్పుడు ధనుర్మాసం మరి మొగ్గులు అవి వేసుకోవాలి కదండి, అందుకే నేను మళ్ళీ మధ్యలోకే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈ నెల రోజులు ఏంటంటే కొంచెం ముగ్గులు వేస్తాం కదా మనకి ధనుర్మాసం అంతా కూడా మంచి మంచి ముగ్గులు, అందుకే సెంటర్కి ఉంటేనే బాగుంటుందని మార్చాను. మళ్ళీ తర్వాత వచ్చేసి నన్ను సీలింగ్స్ ఒకసారి మీ ఇంటివి ఎలా ఉన్నాయి షేర్ చేయమని అడిగారండి. మా ఇంట్లో సీలింగ్స్ అయితే ఇలా ఉంటాయండి. అంటే వాళ్ళు హౌస్ కట్టించుకుంటున్నారంటండి మన సబ్స్క్రైబర్ వాళ్ళు. ఒకసారి షేర్ చేస్తే మాకు ఒక ఐడియా ఉంటుందండి, మీ హౌస్ సీలింగ్స్ అవి చూపించండి అనేసి అన్నారు. చూశారు కదండి సీలింగ్స్ అయితే. హాల్లో అయితే ఇలాగా, మిగిలిన రూమ్స్లో అయితే ఇలాగా. ఇక్కడ కిచెన్లో కూడా మాకు సీలింగ్ అనేది ఉంటుంది ఈ ఇంటికి. ఈ విధంగా అయితే ఉంటాయండి. ఇక తర్వాత నేను లాస్ట్ టైం ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ కూడా షేర్ చేయమని అడిగారండి, అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను. లేట్ అయిందండి ఇది కూడా నేను చూపించడం. అయితే ఈ బ్లౌజ్ కోసం షేర్ చేయమని అడిగారండి. వర్క్ అది, ఇది వర్క్ కాదండి, ఇది అప్పుడు మనకి ప్యాచెస్ కింద వచ్చేవి ఇలా స్టోన్ వర్క్తో ఇలా డిజైన్ అది అలాగా అంటించేసుకోవడమే అప్పుడు బ్లౌజులకి. అటువంటి టైప్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్దండి ఈ బ్లౌజ్ వచ్చేసి. అంటే మనం ఎక్కువ యూజ్ చేయం కదా ఇలాంటివి, కాబట్టి అది అలాగే ఉంది. చూసారు కదా అంటింపు, కొన్ని స్టోన్స్ అనేవి కూడా కొంచెం ఇదైనాయి. పీకాక్ డిజైన్ అనమాట. ఇలా మనకి హ్యాండ్స్కి అలాగే నెక్కి కలిపి అప్పుడు ప్యాచెస్ కింద వచ్చేవి. చాలామందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడంటే ఈ మగ్గం వర్క్స్ ఇంకా ఆరి వర్క్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఎక్కువ ఇలా ఉండేవి కదా. ఇంకోండి ఇది పట్టేస్తుంది కూడా ఈ స్టోన్, ఎందుకంటే ఇది బరువుగా ఉంటుంది బ్లౌజు. ఈ వర్క్ అనేది కొంచెం హెవీగా ఉంది కదండి, ఆ స్టోన్స్ వెయిట్ అది ఉంటుంది. ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే. ఇది షేర్ చేయమని మొన్ననే అడిగారు, నేను అవ్వలేదండి షేర్ చేయడం, అందుకే ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే ప్యాచ్ వర్క్ అంటించింది అనమాట, చేయించిన మగ్గం వర్క్ అయితే కాదు. ఎప్పుడో పాత బ్లౌజ్ ఇంకా నేను అలా వాడుతున్నాను, బాగానే ఉంది కదా, అంత ఇది అవ్వలేదు కదా అని చెప్పి.
ఇంకా ఇదైతే ఇలాగా. ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి నెమ్మదిగా ఉదయం చేసిన ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి కదా. పూజలంటే మనకి పూజలతో పాటు పూజకు సంబంధించిన పనులు కూడా ఉంటాయి. తర్వాత చేయవలసినవి ఈ క్లీనింగ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ తోమడం కానీ ఇవన్నీ ఉంటాయి కదండి మనకి. కాబట్టి పని ఉంటూనే ఉంటుంది. ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్లో ఇలా ఉంటూనే ఉంటాయి. ఇంక ఇవన్నీ క్లియర్ చేసి సాయంత్రం కూడా నేను కొంచెం ఇక్కడ దీపారాధన అయితే చేశానండి. ఇక తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. అయితే ఈయన చూసారు కదా తిరుపతి లడ్డు ఇది తీసుకొచ్చారు, పెద్ద లడ్డు ఒకటి. ఇంకా ఆయన వచ్చిన రోజు ఏంటంటే నేను పెసరట్లు అవి వేస్తున్నానండి. ఇక్కడ కుంకుమ ఇవన్నీ తీసుకొచ్చారు. మొత్తం మా వారు వచ్చేసి ఫస్ట్ అయ్యప్ప స్వామి దర్శనం కేరళ వెళ్ళారు. తర్వాత తిరువనంతపురం, పళని, అరుణాచలం, తిరుపతి ఇవన్నీ కూడా చూసారండి. మొత్తం చాలా బాగా దర్శనాలు అయినాయి అంట. అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన కూడా. ఎందుకంటే కార్తీక మాసంలో అరుణాచల దర్శనం కూడా చాలా ప్రత్యేకమైంది కదా, అది కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుని వీళ్ళు టెంపుల్స్ అన్నీ కూడా చూసుకుని చక్కగా వాళ్ళ కోలీగ్స్తో వెళ్ళారు కదా, అందరికీ కూడా బాగా దర్శనాలు అయినాయి అంట. మొత్తానికే అక్కడి నుంచి అయ్యప్ప స్వామి ప్రసాదాలు అలాగే కేరళ నుంచి కొన్ని కుందులు ఇలాంటివి తీసుకున్నారండి. నాకు ఎలాగో ఇత్తడి వస్తువులు బాగా ఇష్టం కదా, అందుకని కుందులే తీసుకొచ్చారు చూడండి. ఇంకా తిరుపతిలో కొంచెం బ్యాంగిల్స్ ఇవన్నీ షాపింగ్ చేశారంట. అలాగే తిరువనంతపురంలో అంటే త్రివేంద్రంలో వచ్చేసి 2 శారీస్ అవి తీసుకున్నారు, కేరళ కాటన్వి. ఇవన్నీ తీసుకుని వచ్చారు. అలాగే అమ్మవారి పళని నుంచి కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొచ్చారంటే మధుర మీనాక్షి అమ్మవారికి సంబంధించిన కుంకుమ ఇవన్నీ అక్కడ దొరుకుతాయంట. అన్నీ కూడా తీసుకొచ్చారు. ప్యాకింగ్స్ అన్నీ విప్పేసి ప్రసాదాలు అవి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాల్సినవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సదురుకుంటున్నాం అనమాట. కుందులైతే ఇంట్లో ఉన్న సైజు లాంటివి తీసుకొచ్చారండి. కొంచెం పెద్దవో కొంచెం చిన్నవో తీసుకొస్తే బాగుందని అన్నాను. అయితే సేమ్ ఇంట్లో మొన్న శ్రావణ మాసం తీసుకున్నాను కదా నేను, నెమలి పెంచుమొచ్చి కుందులు, అవి ప్లెయిన్ వచ్చినాయి. కేరళ కుందులంట, బాగున్నాయి. అయితే ప్రైస్ అయితే తక్కువే పడిందండి ఇక్కడ మేము తీసుకున్నట్ల మీద అక్కడైతే తక్కువే అనిపించింది నాకు. ఇంకా పెద్దగా ఏం తీసుకోలేదండి, ఇవే తీసుకున్నారు. ఇవి కూడా ఇంక నేను ఏం తీసుకోలేదని అడుగుతానని తీసుకున్నాను అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే సింహాచలం బయలుదేరామండి. ముందు భైరవకోన అంటే కాళభైరవుని టెంపుల్ ఉంది ఇక్కడ మాకు భైరవకోనలో. మేము ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. సింహాచలం అనేది ఈయన అయ్యప్ప మాలలో ఉన్నప్పుడే వెళ్దాం అనుకున్నారు, మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో. కానీ అప్పుడు వర్షాలు పడ్డాయి కదండి, వెళ్ళడం అవ్వలేదు. తర్వాత ఈయన ప్రయాణం జరిగిపోయింది కదా, అందుకే వచ్చిన వెంటనే వెళ్దామని చెప్పి అనుకున్నారు. అయితే ఈరోజు అయితే బయలుదేరాం మేము. ఫస్ట్ అయితే మేము భైరవకోన వెళ్తున్నామండి. భైరవ స్వామి టెంపుల్, కాళభైరవ స్వామి స్వయంగా వెలిసిన స్వామి అనమాట ఇక్కడ. అయితే అమావాస్య రోజు అడుగు వేయడానికి ఖాళీ ఉండదంట. 2 కొండల మధ్యన ఉంటుంది టెంపుల్ అనేది. చాలామంది వైజాగ్ వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా ఇది వచ్చేసి వెళ్ళినప్పుడు దారంతా కూడా చాలా ఇదిగా ఉందండి, నాకు నిజంగా భయం వేసింది. పుట్టలైతే గనక చాలా హైట్ ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి, ఒళ్ళు గగులు పొడిచేంత పెద్ద పుట్టలు ఉన్నాయన్నమాట. పైకి చెట్లు మీదకు ఉన్నాయి, కింద నుంచి పైకి. ఇంకా ఈ అడవిలా ఉంది ఇదంతా, ఎందుకంటే 2 కొండల మధ్యన ఉందంట దారిది. ఇది ఫస్ట్ టైం వెళ్ళడం మేము వైజాగ్ వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడం. నేను నెట్లో చూడడమే తప్ప ఇదే వెళ్ళడం అనమాట. ఎప్పుడు కూడా సింహాచలం దర్శనం ఎప్పుడు కూడా ఇక్కడ కోనేరు ఉంటుంది పుష్కరిణి, అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ కాళభైరవుని దర్శించుకుని తర్వాత సింహాచలం వరాహస్వామిని దర్శించుకుంటారంట. ఇక్కడ అలా చెప్తారు. అయితే మేము ముందు ఇక్కడికి వెళ్ళాము, తర్వాత మేము కోనేరు కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మేము టెంపుల్కి అయితే వచ్చాము, చూసారు కదా, అటు కొండ ఉంది ఇటు కొండ ఉంది, మధ్యలో టెంపుల్ ఉంది. చూడ్డానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక బాగుందండి, కానీ కొండ కింద ఎప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదు. పెద్ద కొండలు ఉంటాయి కదా, ఆ దగ్గరగా దాని కిందన నించోవడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా ఉంది, కొండ కింద ఉంది కరెక్ట్గా టెంపుల్, అక్కడి నుంచి అలా పైకి ఉంది. చూడ్డానికంటే భయంగా ఉంటుందన్నమాట అంత దగ్గర నుంచి చూసేసరికి ఆ కొండలు ఇవన్నీ. నేనైతే అలా అవుతానండి, అంటే నాకు కొంచెం అరణ్యాలు ఇలాంటివి చూడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాక చూసారు కదా, కాళభైరవ స్వామి లోపల ఉన్నారు, బయట వచ్చేసి ఇక్కడ కాళికాదేవి అమ్మవారు, ఆ వెనకాల ఇక్కడ గణపతి. ముందు గణపతిని దర్శించుకుని
ఆ తర్వాత మనం కాలభైరవుని దర్శించుకోవాలంట. అక్కడ వాళ్ళు చెప్పారు మాకు, ముందు గణపతిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టేసేయండి, ఆ తర్వాత లోపల ఎంట్రన్స్ చూపించారనమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇది కాళికా అమ్మవారికి చిన్న అది పాకంటారు కదా, తాటాకుతో ఉంది అంతేనండి. ఇంకా టెంపుల్ అయితే ఇది దేవాదాయ శాఖే ఉందండి. దేవాదాయ శాఖ వాళ్ళదే, సింహాచలం ఆధ్వర్యంలో ఉందంట ఇది. చూశారు కదా స్వామివారిని, లోపల కాలభైరవుడు అమ్మవారి సమేతంగా ఉన్నారు. స్వయంగా వెలిసారంటండి ఇక్కడ. అయితే వీడియో తీస్తుంటే పంతులు గారు వద్దనేసారు. స్వయంగా వెలిసిన దేవుళ్ళని వీడియో తీయకూడదని చెప్పని అన్నారు. ఇంకా మేము స్టాప్ చేసాం అక్కడ. ఇంకా చూశారు కదా కొండల నడుమ టెంపుల్ అయితే ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం చూశాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఇక్కడ చూస్తారని చెప్పి నేను ఇక్కడైతే ఇది కూడా షేర్ చేశానండి ఈ వీడియోలో. మొన్న అమావాస్య జరిగిన తర్వాత కదా వెళ్ళాము. అమావాస్య రోజు చాలా చాలా పూజలు జరుగుతాయంట, అలాగే చాలా క్రౌడ్ ఉంటుందంట. ఆ రోజైతే తెల్లవారుజామున 3 గంటల నుంచి టెంపుల్ అనేది ఓపెన్ అయి ఉంటుందంటండి. ఇంకా అలాగే ఇక్కడ ఒక శాసనం ఏదో ఉంది, అలాగే శంకరాచార్యుల వారుది కాలభైరవ స్టోన్ కూడా ఉంది. చూసారు కదా, ఇంకా చుట్టూ కొండల నడుమ కాలభైరవ స్వామి దర్శనం అయితే జరిగింది. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము కోనేరుకు వెళ్ళామండి. సంవత్సరానికి ఒకసారి స్వామివారి ఉత్సవమూర్తులను మొత్తం అంతా కూడా ఈ కోనేరు దగ్గరికి తీసుకొస్తారట. ఇది కొండ కింద ఉంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళడం, ఎప్పుడు ఉంది అని వినడం తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఇంక ఈరోజు మేము వెళ్దామని అనుకుని ఇవన్నీ చూసుకున్నాం. అయితే మధ్యాహ్నం నుంచి బయలుదేరామండి మేము 3 అలాగా. అందుకని ఇంక ఇవన్నీ చూసుకుని అప్పుడు మేము దర్శనంకి వెళ్ళాము. ఎందుకంటే సింహాచలంలో 3:30 దాకా మళ్ళీ దర్శనాలు ఉండవు, 2:30 నుంచి 3:30. సాయంత్రం దర్శనంకి వెళ్దామని చెప్పి ఇవన్నీ చూసుకుని వెళ్తున్నాం. చూసారు కదా కోనేరు అనేది ఎలా ఉందో. ఇక్కడ స్నానాలు అనేవి చేస్తారు, కానీ ఏదో బార్కేడ్లు కట్టారు కదండి, అంతవరకే. అంత మించి లోపలికి వెళ్తే లోతు ఉంటుందంట. అందుకని స్నానాలు అవి నిషేధం అని చెప్పి అక్కడ రాసేసారు, లోపలికి దిక్కకూడదని. చాలా బాగుంది కదండి, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. జనం కూడా ఎవరు లేరు, మేము ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాం కదా అందుకని. స్వామివారి పుష్కరిణి అనమాట కోనేరు ఇది. ఇది కూడా సింహాచలం దేవస్థానం కింద ఉంది. అది నేను చెప్పాను కదండి ఇందాక, ఇక్కడ స్నానం చేసి కాలభైరవుని దర్శించుకుని అప్పుడు సింహాచలం వరాహస్వామిని దర్శించుకుంటారంట. ఇంకా ఇదంతా చూసుకుని మేము అప్పుడు సింహాచలం కొండ మీదకి బయలుదేరామన్నమాట. చూసారు కదా, ఇంకా కొండ మీదకి వెళ్తుంటే చాలా బాగుంటుంది. రూట్ అంతా కూడా అంత అప్ ఉండదు కదా, సింహాచలం కొండ కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టే ఉంటుంది. చక్కగా మేము బైక్స్ మీద వెళ్ళామండి, కాబట్టి ఇంకా పిల్లలు అందరం కలిసి వెళ్ళాం కదా, పైకైతే వెళ్ళాము. ఇంకోండి స్వామివారి దేవస్థానం అయితే వచ్చేసింది. ఇక్కడ మేము లోపలికి వెళ్ళి దర్శనం అది చేసేసుకుని ఆ తర్వాత బయట ఉన్న శివాలయం దర్శనం కూడా చేసుకున్నాము. సింహాచలంలో మార్నింగ్ ఉన్నంత క్రౌడ్ ఈవినింగ్ ఉండరండి. ఈవినింగ్ కొంచెం తక్కువ ఉంటారు. మార్నింగ్ ఏంటంటే వేరు చోట్ల నుంచి వస్తారు కదా, జనం ఎక్కువ ఉంటారు. ఈవినింగ్ అయితే కొంచెం తగ్గి ఉంటారు, కాబట్టి మేము ఎప్పుడు ఈవినింగ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాము. కొంచెం దర్శనం బాగా అవుతుంది కదా అని చెప్పి లోపల మేము అంతరాలయ దర్శనం చేసుకున్నాము. చాలా అందంగా ఉన్నారు, అలంకరించి ఉన్నారు స్వామివారు. బాగా దర్శనం అయితే జరిగిందండి. ఇంకా మేము ఈరోజు చూడాలనుకున్నవన్నీ కూడా చూసేసాము. ఈ కార్తీక మాసంలో వెళ్ళాల్సింది ఈయన వచ్చాక వెళ్ళడం జరిగింది ఇక్కడికైతే. ఇంకంతా బాగానే జరిగిందండి. ఈ నెలంతా కూడా స్వామివారి దయ వల్ల. ఇంకా చూసారు కదా కొండ కిందకి దిగిపోతున్నాము. దిగుతుంటే ఇలా ఉంటుంది వ్యూ అనేది.
ఇవన్నీ చూసుకుని అయితే మేము ఇంకా బయలుదేరిపోయామండి. అదండి చూశారు కదా ఈరోజు వీడియో అయితే టెంపుల్ విజిట్ అది జరిగింది. మీకు కూడా షేర్ చేసుకున్నాను. ఈ ర్యాండమ్ వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.